హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇంకా నేను డైలీ ఒక టాపిక్స్ మ్యాథ్స్, ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత రీజనింగ్, తర్వాత జీకే జిఎస్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ అన్నీ ఏ టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో ఇదే టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఒకసారి చెప్తాను చూడండి. అంటే మెయిన్గా ఏఎల్పి అయినా రైల్వే అంటే రైల్వే ఏ ఎగ్జామ్ రాసినా ఇవే టాపిక్స్ వస్తాయి, మాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇవే టాపిక్స్ ఇవే క్వశ్చన్స్ కూడా దాంట్లో రిలేటివ్ వస్తాయి, కొంచెం డెప్త్గా కొంచెం ఈజీగా ఇవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ అంటే ఈ టాపిక్స్ ఏవే ఉంటాయి మాక్సిమం అంటే చూడండి అన్ని. అంటే రైల్వే ఎగ్జామ్ ఏఎల్పి ఎన్టీపీసీ మీరు నెక్స్ట్ టెక్నీషియన్ వస్తుంది కదా, ఏఎల్పి టెక్నీషియన్స్ అన్ని ఏవైనా ఇవే టాపిక్స్ ఉంటాయి. అందులో చూపండి టాపిక్ వేసి చెప్తాను. ఫస్ట్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాసెస్, partnership, problems on ages, problems on trains, calendar, clock, average, area, ratio and proportions, LCM, SCF, ప్రాబబిలిటీ. దీంట్లో మెయిన్ ఒక అంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేసి ఒక టాపిక్ నేర్చుకుంటే దాని సరౌండింగ్ 3-4 టాపిక్స్ కూడా కవర్ అయ్యేది టాపిక్ ఏదంటే పర్సంటేజ్. పర్సంటేజ్ నేర్చుకుంటే మ్యాక్సిమం దాంట్లో ఇది పర్సంటేజ్ నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ కానీ, రేషియో ప్రొఫెషన్ కానీ, పార్ట్నర్షిప్స్ కానీ, అంటే ఈ మ్యాక్సిమం 4-5 టాపిక్స్ కవర్ అయిపోద్ది మీకు. అంటే మీకు పర్సంటేజ్ ఎంత పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు 4-5 టాపిక్స్ అంత ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు పర్సంటేజ్లో ప్రాఫిట్ అండ్ లాసెస్, ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, సేమ్ మన పర్సంటేజ్లో వస్తుంది ఇది కూడా ఆన్సర్. ఇంకా పార్ట్నర్షిప్లో కూడా ఈ పెట్టుబడి ఇంత పెట్టుబడి పెట్టిండో ఇంకో ఆయన ఇంత పెట్టుబడి పెట్టిండో, ఇంకా ఈయనకి ఎంత లాభం వచ్చింది, ఆయనకి ఎంత లాభం వచ్చింది, ఆయనకి ఎంత ప్రాఫిట్ ఇంత, అండ్ సేమ్ అన్ని క్వశ్చన్స్ తిప్పి తిప్పి మొత్తం పర్సంటేజ్లో వస్తుంది. అంటే పర్సంటేజ్ టాపిక్ మీద ఎంత పర్ఫెక్ట్ అయిపోతే మీకు వేరే 4-5 టాపిక్స్ అంత పర్ఫెక్ట్ మీకు మంచి ఇది అయిపోద్ది. రేషియో ప్రొఫెషన్ అంతే సేమ్. తర్వాత దేనిపైన అంటే క్యాలెండర్ కానీ, ఏజెస్ కానీ, క్యాలెండర్ నుంచి కొంచెం కనీసం ఒక క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ అట్లా వస్తాయి. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అని ఏజెస్ కూడా సేమ్ పర్సంటేజ్ టాపిక్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతే ఈ ఏజెస్ కూడా మీకు సింపుల్ అయిపోద్ది. ఇంకా ట్రైన్స్ అంటే మాక్సిమం ఒక్క పర్సంటేజ్ నేర్చుకుంటే మీకు చాలా టాపిక్స్ కవర్ అయిపోద్ది. అందుకోసం మీకు ఈరోజు పర్సంటేజ్ టాపిక్ ఎలా ఉంది మీకు అంటే నా వద్ద పెన్ ప్యాడ్ తీసుకోలేదు, అంటే పీసీ కనెక్ట్ చేసి పెన్ ప్యాడ్ ఇంకా తీసుకోలేదు. ఇంకా అందుకోసం నేను అంటే మామూలుగా పైన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఒక 4-5 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి ఎన్ని విధాలుగా చేయాలి, అంటే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో దాన్ని నేను ఎన్ని విధాలు చేస్తున్నాను అంటే 3-4 టైమ్స్ మీరు నేర్చుకొని పెట్టుకుంటే అప్పుడు మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇది అయిపోద్ది. ఈ సింపుల్ మెథడ్ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకోసం నేను చెప్పిన మెథడ్ మీకు అర్థం ఇదైంది అనుకో మీరు రాసుకోండి, టాపిక్స్ రాసుకొని చాప్టర్ రాసుకోండి. లేదంటే మీకు నాకన్నా మీకు ఇంకా సింపుల్ ట్రిక్స్ ఉన్నాయనుకో మీరు అది దాన్ని ఫాలో అవ్వండి. నేను చెప్తాను చూడండి. అంటే పర్సెంటేజ్ నేను ఒక 4-5 క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ దాకా తీసుకున్నాను. మీకు నచ్చితే ఫాలో అండి. అంటే ఒక 10 క్వశ్చన్ 4-5 క్వశ్చన్స్ కూడా ఒక నేను 3-4 విధంగా అంటే 3-4 విధంగా నేను డిఫరెంట్ విధంగా చేసి చూపిస్తాను చూడండి మీకు లాస్ట్ వరకు. ప్లస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒకవేళ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ ఎలా చేయాలంటే చూపిస్తాను. కొంతమందికి సబ్స్క్రైబ్ చేయడం ఎలా అని తెలియట్లేదంట. ఇక నా ఫస్ట్ యూట్యూబ్లో రాజు తెలుగు ఎడ్యుకేషన్ అని కొడితే ఇలా వస్తుంది. రాజు తెలుగు ఎడ్యుకేషన్లో ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇలా ఉంటుంది సబ్స్క్రైబ్, బ్లాక్ కలర్ ఉంటుంది. దానికి ఒకసారి ఒక్కటేసారి నొక్కితే ఇలా ఉంటుంది. తర్వాత ఆల్లో పెట్టుకోవాలి. ఆల్లో పెట్టుకుంటే నేను ఏ ఛానల్ ఇచ్చేసిన అంటే నేను అప్లోడ్ చేసినది మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఆ టాపిక్ మీకు రిలేటివ్ ఉంటే మీరు చూడొచ్చు, లేకపోతే మీ ఇష్టం అది. కానీ ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే కొంతమంది నాకు నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేసింది మీరు రావట్లేదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అందుకోసం వాళ్ళ కోసం చూపించండి. ఏమో ఫస్ట్ ఈ టాపిక్స్ అవి ఉంటుంది. నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను ఒకసారి. పర్సంటేజ్ టాపిక్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత అది చదవండి. చదివి మీకు అర్థమైందా లేదా, మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఎంతవరకు ఏ విధంగా చేస్తున్నారు మీరు చూడండి. నా క్వశ్చన్ నా దీన్ని స్టాప్ హోల్డ్ పెట్టండి. ఆన్సర్ మీరు నేను చెప్పిన విధంగా మీరు చూడకుండా ముందే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఎలా వచ్చింది ఆన్సర్ అంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు, నేను ఏ విధంగా చేస్తున్నాను, నా మెథడ్ మీకు ఈజీ అనిపిస్తుందా, మీరు చేసిన మీరు ఇంతకుముందు నేర్చుకున్న మెథడే బాగుంటే అదే ఫాలో అవ్వండి. ఒకవేళ నేను చెప్పింది ఈజీగా అనిపించింది అనుకో ఇది ఫాలో అవ్వండి. చూడండి. A batsman scored 110 runs which includes 3 boundaries and 8 sixes. అంటే క్వశ్చన్ ఇక్కడ అర్థం అవ్వాలి. ఈ క్వశ్చన్ ఇంతవరకు అర్థం అయిపోవాలి మీకు. అప్పుడే నేను చదివినప్పుడే మీరు చదువుకొని మీకు అండర్స్టాండ్ అనుకో ఈజీ చేసుకోవచ్చు. వాట్ పర్సెంట్ ఆఫ్ హిస్ టోటల్ స్కోర్ డిడ్ హీ మేక్స్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. అర్థమైందా క్వశ్చన్? నేను చదివిన వెంటనే అర్థమైతే మీరు విత్ ఇన్ సెకండ్లో చేయొచ్చు. క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే. ఏమి ఇచ్చిందంటే మొత్తం ఒక క్యాండిడేట్ ఎంత 110 స్కోర్ చేసిందంట. అందులో 4 కొట్టారు కదా, 4 ద్వారా ఎంత ఎన్ని 4 4 కొట్టిండు, ఎంత బౌండరీస్ 3 కొట్టిండు. ఇంకా 6s కొడతారు కదా, 6s ఎన్ని కొట్టిండు అంటే 8 కొట్టిండు. అంటే ఇది చూడండి ఎక్స్ప్లెయిన్ నేను సింపుల్ విధంగా ఏ విధంగా చేసిన అంటే బౌండరీ ద్వారా ఎంత వచ్చినాయి 56. ఆయన ఎన్ని సారీ ఇదేనా ఓకే
చూడండి ఇక బౌండరీ ద్వారా టోటల్ ఆయన 110 కదా, బౌండరీ ద్వారా 12 వచ్చినాయి, 12 రన్స్ వచ్చిండు. ఇంకా 6 ద్వారా 48 రన్ చేసిండు. అంటే టోటల్ యాడ్ చేస్తే ఎంత 60. ఆయన ఇచ్చింది ఏంటంటే సింగిల్స్ బై వికెట్స్, అంటే సింగిల్స్ కానీ 2Ds కానీ 3Ds ద్వారా ఆయన ఎంత స్కోర్ చేసిండు దాని పర్సెంటేజ్ అని ఇచ్చిండు. కాబట్టి ఎట్లా ఇస్తారంటే ఈ మొత్తం టోటల్ 110 నుంచి 60 తీసేస్తే 50 రన్స్ ఎలా చేసిన అంటే ఆయన ఉడకడ అంటే సింగిల్స్ 2Ds 3Ds ద్వారా 50 రన్స్ చేసిండు. అంటే ఆన్సర్ సింపుల్ ఎలా చేయాలి, 50/110 అంటే టోటల్ స్కోర్ ఆయన చేసిండు 110. రన్నింగ్ వికెట్ బై వికెట్స్ ద్వారా ఇచ్చి స్కోర్ బిట్వీన్ ద వికెట్స్ అంటే సింగిల్ 2D 3D ద్వారా 50 చేసిండు. 50/110 ఇంటూ 100 చేస్తే 45/11 అంటే డైరెక్ట్ మీ ఆన్సర్ ఆప్షన్ బట్టి చెప్పొచ్చు. టోటల్స్ ఆయన 50 చేసింది కదా, 110 50/110 మాక్సిమం కింద 11 ఉంటుంది, పాయింట్లో వస్తుంది, ఆన్సర్ పాయింట్లో వస్తుంది. ఇది పాయింట్లో లేదు కాబట్టి డైరెక్ట్ కింద 11 ఇచ్చింది కాబట్టి అదే ఆన్సర్ డైరెక్ట్ పెట్టాలి. అంటే మీరు ఆప్షన్ క్వశ్చన్ చేయగానే క్వశ్చన్ చదవగానే కింద 4 ఆప్షన్లో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మీరు అలా అబ్జర్వ్ చేస్తే మీ ఆన్సర్లో కొన్ని అన్ని ఎక్కువ అంటే ఒకటే రెండన్నా ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా చేయాలి. నేను షార్ట్ కట్ ట్రిక్స్ ఎలా చేశానంటే చూడు, నేను ఇది విధంగా ఇంకో ట్రిక్స్ నేను ఎలా చేశానంటే ఇలా చేయలేదా నేను, ఓకే చేయలేదు, అలా ఇంకోసారి ఎలా నేను ట్రిక్స్ నేను చేయలేదు అంటే నేను పెన్ ప్యాడ్ లేదు కాబట్టి నేను చెప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 students appeared in examination. One of them secured 9 marks more than the others, and his marks has 56% of the sum of their marks. అంటే నేను క్వశ్చన్స్ మీరు చదవంగానే మీకు అర్థమైపోవాలి. అంటే మీరు చదవాలి, నేను చదివింది మీకు అర్థం కాకపోవచ్చు, మీరు చదివింది క్వశ్చన్స్ ఎలా ఉంది అర్థం అయిపోవాలి, అప్పుడే అర్థమైపోవాలి. ఈ లాస్ట్ ఇచ్చాడు కదా, ద మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ఆర్. ఇక ఫస్ట్ క్వశ్చన్ 2 students appear in examination, one of them 9 marks more. ఇక్కడే మీరు ఆప్షన్ చూడండి, ఇచ్చింది కదా, ఈ ఆప్షన్ ఇచ్చాను కానీ 9 marks more ఇలా అంటే 39 2 student కి అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత 9 మార్క్స్ ఉండాలి. ఆప్షన్లో 9 మార్క్స్ ఉన్నది ఏవి ఉంటుంది చూడండి ఒకసారి. ఇక 39 31 డిఫరెన్స్ ఎంత 8 వస్తుంది. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ కాదు, ఆన్సర్ ఎలిమినేట్ చేయాలి, అప్పుడే చేసేయాలి, అప్పుడే డైరెక్ట్. ఇక 11 - 2 అంటే 9, ఇది 9 వస్తుంది, డిఫరెంట్ 9 వస్తుంది కాబట్టి ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది 42 33 డిఫరెంట్ 9, ఇది వచ్చే అవకాశం. ఇది డిఫరెన్స్ ఎంత 43 - 33 డిఫరెన్స్ ఎంత 10 వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ ఎలిమినేట్ చేసేయాలి అంతే, డైరెక్ట్. సెకండ్ థర్డ్ మీద దృష్టి పెట్టాలి. ఆన్సర్ చూడండి ఒకసారి, నేను షార్ట్ కట్ చేసింది ఇది చూడండి. ఆయన అంటే ఒక ఆయనకు 56% 44 అంటే ఒక ఆయన 9 మార్క్స్ మోర్ ఉన్నాడు కదా, 9 మార్క్స్ మోర్ అంటే పర్సెంటేజ్ 9 మార్క్స్ మోర్ ఉన్న ఆయనకు పర్సెంటేజ్ ఎంత 56% ఒక ఆయనకు వచ్చింది. ఇంకా ఒక ఆయనకు 44 అంటే 100 - 56 అంటే 44% కదా. 44% అంటే ఇది ఎంత దాంట్లో అవుతుంది, 4 1 అవుతుంది, 4 1 4 4 1 4 4 1 ఇది 4 14 56 అంటే డిఫరెన్స్ ఎంత 3 ఈక్వల్ టు ఎంత 9 మార్క్స్ మోర్ అన్నారు కదా, 9 3 ఈక్వల్ టు 9 అంటే 3 3 అంటే 3 యొక్క మల్టిపుల్ ఏదో ఉంటే అదే ఆన్సర్ చూడండి. 3 యొక్క మల్టిపుల్ ఏది వస్తుంది, ఇది వస్తుంది అంటే ఆన్సర్ సి. మీ డిఫరెంట్ అర్థమైందా, మీ చెప్పిందా మీకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అండర్స్టాండ్ అవుతుందో లేదో కొంచెం నాకు డౌట్గా ఉంది. పెన్ ప్యాడ్ ఉంటే నేను కొంచెం ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఓకే సారీ. ఇంకా నెక్స్ట్ ఆన్సర్ చూడండి. ఇంకో విధంగా ఎలా చేయవచ్చు అంటే ఒక ఆయనకి ఎక్స్ అనుకోవాలి, ఇంకో ఆయనకి x+9 అంటే 9 మార్క్స్ మోర్ అన్నాడు కదా, x+9 ఆయనకు ఇక ద మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ద మార్క్స్ వాజ్ 56% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే x+9 ఇంకో ఆయనకి ఎక్స్, ముగ్గురు ఇద్దరు కలిపేసి 56% ఉంది. అంటే 56% ఈక్వల్ x+9 ఈ పర్సెంటేజ్ తీసేస్తే కింద 100 వస్తుంది కదా, ఇక 100 ఇంటూ x+9 వస్తుంది కాబట్టి దేంట్లో అవుతుంది 25 అంటే 425 100 4 14 56 ఈ సాల్వ్ చేస్తే x=33 వస్తుంది. x=33 వస్తుంది. ఇంకో ఆయనకి ఆయన 9 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకో ఆయనకి 9 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 33 + 9 42. కరెక్ట్ మీకు అర్థమవుతుందో లేదో నాకు కొంచెం డౌట్, అంటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను. పెన్ ప్యాడ్ ఉంటే బాగుంటుంది. ఓకే సారీ. ఇంకా చూడండి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. A fruit seller had some apples. He sell 40% apples and still has 420 apples. Originally he had. ఏం క్వశ్చన్ అంటే మీకు చదవంగానే మీకు అర్థమైపోవాలి ఎప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తుంది అనేది. ఆయన వద్ద మొత్తం 40% యాపిల్ను అమ్మేసిండు ఆయన, ఒక ఆయన
40% యాపిల్ని అమ్మిస్తే మిగతా ఎంత 60% ఉంటుంది. 60% ఈక్వల్ టు 420. అర్థమైందా? టోటల్ 100% కూడా ఎంత? అదే సింపుల్ క్వశ్చన్స్ ఇది, పెద్ద ఇదే లేదు. ఒకసారి నేను చేసిన విధానం చూడండి. 40% 60% 2:3 వచ్చింది. అంటే మిగిలిన ఆయన 420 మిగిలినాయి కదా, మిగిలిన దానికే తీసుకోవాలి. 3 = 420. 5 టోటల్ అడిగింది కాబట్టి 5 ఎంత క్యాల్స్ చేస్తే ఎంత అదే వస్తుంది. 3 1 జా 3 3 4 జా 14 × 5 700. కొంచెం అర్థమవుతుందా లేదో మీకు? చూడండి ఇంకోసారి. అంటే ఇంకా 2-3 విధాలుగా చెప్తున్నా. ఇంకా విధంగా వేరే విధంగా చేయొచ్చు. చూడండి 100 టోటల్ 100% కదా, 100లో 40% పోతే 60%. 60% ఇంకోటి దేనికి సమానం? 420. అంటే పర్సెంట్ తీసేస్తే ఇంటూ 100 వస్తుంది. 60/420/60 ఇంటూ 100 చిన్న 0 అవుతుంది 700. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఓకే. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజ్ 1,75,000 to 2,62,500 ఇన్ ఏ డికేడ్. ఆన్సర్ కరెక్ట్. క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, డికేడ్ ఇచ్చిండు. 1 ఇయర్ ఇయర్లే డికేడ్ ఇచ్చిండు. 10. ద ఆవరేజ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ద పాపులేషన్ పర్ ఇయర్. క్వశ్చన్స్ అర్థం అవ్వాలి, ఎప్పుడే చదవగానే మీకు అర్థం అయిపోవాలి. చూడండి ఆ ఎక్స్ప్లెనేషన్ చూడండి. నేను షార్ట్ కట్ నోట్స్ నేను చూసింది. 10 ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయింది? 87,500. అంటే తీసేయాలి, రెండు దాంట్లో తీసేయాలి. 2,62,500 మైనస్ 1,75,000 తీసేస్తే ఎంత వచ్చింది? 87,500 వచ్చింది కదా. 87,500 బై 1 lakh అంటే ఇది 87,500 ఈ 0 అవుతుంది. 1 ఇయర్ క్యాల్కులేట్ చేయాలి. మన డికేడ్గా ఇచ్చిండు ఆయన. డికేడ్ ఇచ్చింది కాబట్టి ఈ 1 0 క్యాన్సిల్ అయితే 8,750 వస్తుంది. 8,750 బై 1,75,000 ఇంటూ 100 చేస్తే అదే ఆన్సర్. ఎంత వస్తుంది? 5% వస్తుంది. చూడండి ఇంకో విధంగా కూడా చేయవచ్చు. ఇలా ఇంక్రీజ్ 10 డికేడ్ ఇచ్చిండు. ఇంక్రీజ్ పర్సెంటేజ్ 1,87,500 బై ఇంటూ 100 బై 1,75,000 ఇంటూ ఇచ్చేస్తే 50% వస్తుంది. ఆయన డికేడ్ ఇచ్చింది కాబట్టి 0 క్యాన్సిల్ అయితే 5% వస్తుంది. నెక్స్ట్ 3 క్యాండిడేట్స్ ఓకే 3 క్యాండిడేట్స్ కి వాళ్ళకు ఎలక్షన్ ఆడితే వాళ్ళకు ఓట్లు వచ్చిన విధానం ఇది ఉంది. 1,136. ఇంకో ఆయనకి ఎంత? 7,636. ఇంకో ఆయనకు 11,628 ఓట్స్ వచ్చినాయి. అంటే క్యాండిడేట్ ఎలక్షన్ ఆడతారు కదా, వాళ్ళకి ఇలా ఓట్స్ వచ్చినాయి. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ఓట్స్ డిడ్ ద విన్నింగ్ క్యాండిడేట్ అవుతారు కదా, ఈయన విన్నింగ్ క్యాండిడేట్ ఎక్కువ వచ్చింది ఆయనకే కదా. 11,628 ఈయనకు వచ్చింది కాబట్టి ఈయనకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత అని ఇచ్చిండు. సింపుల్ క్వశ్చనే. చూడండి ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలడ్ అంటే టోటల్ యాడ్ చేసుకో, వాళ్ళకి వచ్చిన ఓట్స్ యాడ్ చేసుకొని విన్నింగ్ క్యాండిడేట్ ఎంత? 11,628 బై రాయాలి బై 20 మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 20,400 ఇంటూ 100 చేస్తే ఇదే 57,000. ఇంకా షార్ట్ కట్ నోట్స్ ఉందిగా, షార్ట్ కట్ రాయాలి. ఇంకా రాయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకోసం రాయలేకపోయినా షార్ట్ కట్. ఇంత 57% వస్తుంది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కరెక్ట్ నా ఇది లేదు, అంటే పెన్ ప్యాడ్ లేదు పీసీ కనెక్ట్ చేసేది, అందుకోసం కరెక్ట్ ఎక్స్ప్లెయిన్. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే రేపటి తీసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో మీకు చూపించాను కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.